శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియులారా. ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్కును మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ శుభదినాన ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనకు ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు ప్రియులారా. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. చాలాసార్లు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలే దేవునికి ఇవ్వవలసినటువంటి సమయాన్ని, లేక పని చేయవలసినటువంటి సమయాన్ని, లేక ప్రార్థించవలసినటువంటి సమయాన్ని, దేవుని మందిరానికి వెళ్ళవలసినటువంటి సమయాన్ని, లేక సత్క్రియలు చేయవలసినటువంటి సమయాన్ని, దేవుని పనిలో నిమగ్నం కావలసినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, దుర్వినియోగం చేసేటువంటి వారందరినీ కూడా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని దేవుడు ఈ శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానవాక్కును, అజ్ఞానుల వలె నడుచుకోకుండా జ్ఞానుల వలె నడుచుకునేటువంటి కృపను దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ప్రియులారా. అందుకే పని చేయని వారందరినీ దేవుడు సోమరులుగా ఎంచుతున్నాడు. పని కలిగిన వారందరినీ కూడా దేవుడు దీవిస్తూ ఉన్నాడు. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయను అంటూ ఉన్నాడు. శ్రద్ధగా ఎవరైనా ఏ పనైనా చేస్తున్నారంటే ఏలేటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం టైంను పర్ఫెక్ట్గా పాటించాలని, టైం టు టైం ఏ టైం తర్వాత ఏం చేయాలి అని ప్రతి అరగంటను సద్వినియోగం చేసుకునేటట్టుగా జాగ్రత్త పడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇలాగ మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, భక్తురాలైనటువంటి అన్న అనేటువంటి ప్రవక్తి 7 ఏళ్ళు తన భర్తతో సంసారం చేసిన తర్వాత తన భర్త చనిపోతే మిగిలినటువంటి తన శేష జీవితం అంతా కూడా సమయమనక అసమయమనక రేయనక పగలనక దేవుని మందిరములో ఆమె పనిచేసినట్లు, ప్రార్థించినట్లు, లేక ఉపవాసం ఉన్నట్లు, దేవుని మందిరమును కాచుకొని ఉన్నట్టు అక్కడ వ్రాయబడింది ప్రియులారా. ఈలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అది విద్య ఎందైనా, బుద్ధి ఎందైనా, ఆరోగ్యం ఎందైనా, పొలం పనైనా, ఆఫీస్ పనైనా, లేక బిజినెస్ పనైనా, ఏ పనైనా సరే పర్ఫెక్ట్గా చేయగలిగిన వారంగా మనం ఉండాలి. లేకుంటే అలాంటి వారిని దేవుడు సోమరులను ఏమంటున్నాడు? పండ్లకు పులుసు వంటి వారు, కళ్ళకు పొగ వంటి వారు అని అంటున్నాడు. అట్టి వారిని ఒకవేళ మనం పనిలో పెట్టుకున్నా కూడా వాని వలన నష్టమే కానీ మేలు ఉండదు, లాభం ఉండదని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి మాట ప్రకారం టైంను మనం జాగ్రత్తగా సేవ చేసుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సమయం కొంచెముగా ఉన్నది కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారందరికీ కూడా దేవుడు ప్రతి గడియ దీవెనకరంగా ఉంచుతాడు ప్రియులారా. ప్రతి సమయాన్ని కూడా దేవుడు దీవెనకరంగా ఉంచుతాడు. అలాగున ఈ ఉదయకాల సమయంలో వేకువను లేచి దేవుణ్ణి స్తుతించి, దేవుని సన్నిధిలో ప్రార్థించి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను పొందుకొని ఉంటారని దేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ఇలాగున వేకువజామున మొదలుకొని
నైట్ మరలా మనం పడుకునేంత వరకు మనకు దేవుడు మనకు అప్పగించినటువంటి ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటట్టుగా దేవా నీ కృపను నాకు నిండుగా అనుగ్రహించు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపనివ్వండి. అజ్ఞానుల వల్ల నడుచుకోకుండా, సమయాన్ని దుర్వినియోగం చేయకుండా నీ కృప నాకు నిండుగా అనుగ్రహించు తండ్రి అని దేవుని సన్నిధిలో మనం వేడుకుంటే ఈ ఉదయకాల సమయంలో తప్పకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృపను, దీవెనకరంగా సమస్త కార్యాలను నెరవేర్చుకునేటువంటి కృపను సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. అందుకే ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఉదయకాల సమయంలో సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే దేవుడు మనకు ఒక కృపనిచ్చింటాడు, లేక ఒక తలాంతునిచ్చింటాడు, లేకుంటే మనకు ఒక టాలెంట్ ఇచ్చి ఉంటాడు. దానిని కూడా దేవుని కోసం మనం ఉపయోగించే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదాహరణకు మత్తయి సువార్త 25వ అధ్యాయం 16 నుండి 20 వచనాల వరకు చదువుకుంటే అక్కడ ఒక యజమాని తలాంతులు ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినట్లు వ్రాయబడింది. ఆ తలాంతులను వారికి ఇచ్చినటువంటి ఆ దీవెనను లేక ఆ టాలెంట్ను దేవుడు దీవించినట్లుగా వారు ఏం చేశారంటే సద్వినియోగం చేసుకున్నారు. అది పాడే టాలెంట్ అయినా, ప్రార్థించేదైనా, ప్రకటించేదైనా, లేక వాయిద్యములు వాయించేదైనా, లేక పరిచర్య చేసేదైనా, సత్క్రియలు చేసేదైనా, ఏదైనా సరే దేవుడు నీకు ఇచ్చినటువంటి టాలెంట్ను దేవునికి ఉపయోగపడేటట్టుగా మనం సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది లోక సంబంధులు ఉంటారు. వారికి దేవుడిచ్చినటువంటి కృపను, దేవుడిచ్చినటువంటి ఆ టాలెంట్ని ఏం చేస్తారంటే లోక సంబంధమైన, సాతాను సంబంధమైన వాటి కోసం వారు ఉపయోగం చేస్తూ ఉంటారు ప్రియులారా. దానివలన మనకు ఆశీర్వాదం లేదు. కానీ మనకు శక్తి ఉన్నంత వరకు, మనకు చేతనైనంత వరకు దేవుని కృపను, దేవుడు మనకిచ్చినటువంటి టాలెంట్ను కంప్లీట్గా 100% నెరవేర్చి దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. టైంను సేవ్ చేసుకోవాలి, మన టాలెంట్ను దేవునికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. మూడవది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదంలో నుండి, దీవెనలో నుండి, కృపలో నుండి, దేవుడు మనల్ని హెచ్చించిన విధానంలో నుండి దేవునికి మనము టైట్ ఇస్తూ ఉండాలి. టైం ఇవ్వాలి, మన టాలెంట్ని ఇవ్వాలి, అలాగే టైట్ను కూడా దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుని నుండి మనం అధికమైన దీవెనల ఆశీర్వాదములు పొందుకుంటాం. ఈ భక్తుడు అంటూ ఉన్నాడు, టైట్ ఇచ్చేటువంటి భక్తులందరూ కూడా దేవునికి తృప్తి పడినట్లు వ్రాయబడింది ప్రియులారా. దేవునికి నేను ఒక్కంత ఇచ్చాను కనుక 100 అంతలు నాకు ఇస్తాడని ఫీల్ అయ్యారు ప్రియులారా. విశ్వాసం ఉంచారు ప్రియులారా. ఇచ్చి దేవుని వైపు చూశారు. ఇచ్చి ఆకాశపు వాకిలి విప్పమని దేవుణ్ణి వేడుకున్నారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉన్నాయి. అందుకే మనం పేస్ట్ వాడుతూ ఉంటాం, కాల్గేట్ పేస్ట్. ఆ పేస్ట్ తయారు చేస్తున్నటువంటి ఆ ఓనరు దేవునికి దశంపాకలు ఇస్తూ ఉండేవాడంట ప్రియులారా. ఆయన ఇచ్చి 10% ఇచ్చి ఆయన ఎలాగైపోయాడంట ప్రియులారా. మనమేమో 90% మనం తీసుకుని 10% దేవునికి ఇస్తూ ఉంటే ఆయనను దేవుడు ఆశీర్వదించిన కొలది ఆయన ఎలాగ తయారయ్యాడంట అంటే 90% దేవునికి ఇచ్చి 10% ఆయన తీసుకుని స్థాయికి ఎదిగాడంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఇచ్చేటువంటి వారు, దేవునికి నమ్మకముగా టైట్ ఇచ్చేటువంటి వ్యక్తిగత జీవితాలైనా, ఫ్యామిలీలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా దేవుడు వారిని అలాగే లేవనెత్తుతూ ఉంటాడు ప్రియులారా. అలాగే వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకని ఎవరైనా 90% దేవునికి ఇచ్చి 10% వాళ్ళు ఉంచుకున్నవారు చాలా తక్కువగా ఉన్నారు ప్రియులారా. కాల్గేట్ని ఆయన తయారు చేయడం మొదలుకొని దేవుడు విస్తారమైనటువంటి దీవెనలు ఆయనకి ఇచ్చాడంట ప్రియులారా. అందుకే దేవుడు ఆయన తయారు చేస్తున్నటువంటి ఆ పేస్టును దేశ విదేశాల్లో అనగా ప్రపంచమంతా కూడా వాడుకునేటట్టుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడంట ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మన సమయాన్ని, మన టాలెంట్ను, అలాగే దేవుడు మనకిచ్చినటువంటి కృపలో నుండి
టైతును కూడా దేవునికిచ్చి నూరంతల ఆశీర్వాదాన్ని, ప్రభావమును, శక్తిని, దీవెనను మనము పొందుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నిజముగా మా టైంను, మా టాలెంట్ను తండ్రి, మా టైట్ను మీకు ఇచ్చి మీకు మహిమ తెచ్చే వారముగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్నారయ్యా. కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినబడాలందరికీ దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయండి. నిజముగా వారి టైంను, వారి టాలెంట్ను, వారికి మెరిచినటువంటి తండ్రి కృపలో నుండి టైతును మీకు ఇచ్చి మీ ఆశీర్వాదం మీ బిడ్డలు అనుభవించినట్లు మహిమ కార్యం జరిగించి మేలుతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ కరుణా కటాక్షం చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదములు ఇచ్చి వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ గద్దిస్తున్నాను, బలహీనతలన్నింటినీ గద్దిస్తున్నాను. మీ మేలుల చేత తృప్తిపరచమని ఈ దినము తండ్రి బర్త్డేలు, మ్యారేజీలు జరుపుకునే బిడ్డలకును దీవెన, శుభము, క్షేమం దయచేయమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మీ తోడు కాపుదల, భద్రత దయచేయమని, మీ వాక్యానికి విధేయులై జీవించినట్లు కరుణ చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో సన్నిధిలో చేరిన బిడ్డలందరూ కూడా వారి టైమును, వారి టాలెంట్ను, వారికి మీరు ఇచ్చినటువంటి కృపలో నుండి టైతును మీకు ఇచ్చి దీవించబడదురుగాక. న్యాయసురక్షకుడా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ బిడ్డలందరూ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.